పారిశ్రామికవేత్తలుగా చేయాలనే ఆలోచనను తప్పకుండా మా దృష్టిలో ఉంది. దాని ముందు కూడా తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి గౌరవ సభ్యులు జాఫర్ హుసేన్ గారు అమెండ్మెంట్ కోరారు, ఏది తెలంగాణ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని. ఇంతకుముందే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎందుకు ఈ పేరుని ఆలోచన చేయటం జరిగిందని. కేవలం ఏదో యంగ్ ఇండియాని రిప్రజెంట్ చేసే కదా, దీని వెనకాల ఒక స్పిరిట్, దీని వెనకాల ఉన్నది జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆలోచన. వారు ఆ రోజు మరి 1919వ సంవత్సరం కాలంలో ఒక గొప్ప మ్యాగజైన్ని నామకరణం ఈరోజు వారు ఆలోచన చేసి పెట్టిన తరుణంలో వారి ఆలోచనను రాబోయే కాలంలో కేవలం పట్టణ ప్రాంతాలకు కాదు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఈరోజు యంగ్ ఇండియా అని పేరు తీసుకురావడం జరిగిందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఫీజు గురించి కూడా వారు చెప్పారు. ప్రైవేట్ కాంట్రిబ్యూషన్కు సంబంధించి ప్రైవేట్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఈరోజు ప్రైవేటు పార్ట్నర్షిప్లో భాగంగా అనేక మంది పారిశ్రామికవేత్తలను మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు దావోస్కు పోతా ఉన్న సందర్భంలో కూడా ఈ ప్రస్తావన చేసినప్పుడు కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ కార్పస్ ఫండ్ ద్వారానే యూనివర్సిటీ మొత్తం కూడా నడిపియాలనే ఆలోచనతో పోతా ఉన్నప్పుడు అనేక మంది పారిశ్రామికవేత్తలు స్కిల్ని నైపుణ్యాన్ని పెంపొందించే ఏ కార్యక్రమాన్ని తీసుకుంటే మేము దానికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తాం, కార్పస్ ఫండ్లో మేము భాగస్వాములు అవుతామని ముందుకొచ్చారు. తప్పకుండా మీరు చెప్పిన దానికి అనుగుణంగానే మా ఆలోచన ఉంది, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఏ పేదవాడికి వారికి ఇబ్బంది లేకుండా చూస్తాం. గరీబ్ కే ऊपर ज़्यादा प्रेशर नहीं लगाते, गरीब के लिए भी ये है. डेफिनेटली आई अप्रिशिएट हमारे जफ़र हुसैन साहब को. इट शैल बिकम द elite school, it will become the world's renowned school of skilling here in Hyderabad. That is our vision. आप सेटविन के बारे में बात करें, आप टास्क के बारे में बात करें, ITI के बारे में बात करें, आप जो बात करें, हम हमारे अकबर भाई भी बात करें उसके बारे में, आप ज़रूर हम लोग उसमें गहर रखते हुए हम क्या चाहते हैं, क्या करना चाहते हैं सेटविन को आप बोलेंगे. अकबर साहब जो बोले वो भी उसके साथ भी बोलेंगे. हमारा మా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. ఈరోజు 30 లక్షల పైచిలుకు మంది ఈరోజు నిరుద్యోగ యువతతో పాటు వివిధ డిగ్రీ కోర్సులు చదివి ఆఖరి సంవత్సరంలో వారు పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో ఇంజనీరింగ్ కానీ, ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ, సైన్స్ కానీ ఇతరత్ర డిఫరెంట్ కరికులంకి సంబంధించిన వారు 30 లక్షల పైచిలుకు మంది ఉంటారు. నేను మొదటగా చెప్పినట్టు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన భాగంలో జాబ్ క్యాలెండర్తో పాటు ఈరోజు ఉద్యోగ అవకాశాల గురించి వెయిట్ చేస్తూ ఉన్న అనేక మందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 40,000 మందికి ఇప్పటివరకు ఉద్యోగ కల్పన చేయించడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఆ రోజు తక్షశిల, నలంద వేదాలతో పాటు వేద లిటరేచర్తో పాటు వృత్తికి సంబంధించిన కోర్సెస్ను కూడా మా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక సలహా ఇవ్వటం జరిగింది. వృత్తిపరంగా మరి వృత్తి కోర్సులను కూడా దాంట్లో పెట్టాలని తప్పకుండా దాని పరంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. వృత్తి నైపుణ్యాన్ని ఆ వృత్తులకు సంబంధించి మరి ప్రధానంగా మా ఓబీసీలకు సంబంధించి వివిధ వృత్తులకు సంబంధించి మోడర్నైజేషన్ చదువుకున్న వారికి మోడర్నైజేషన్ పరంగా అక్కడ స్కిల్ గ్యాప్ ఏదైతుందో దాన్ని గురించి కార్యక్రమం చేస్తామని నేను వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నైపుణ్య కేంద్రాలు కేవలం రాష్ట్రంలోనే కాదు జిల్లాలో కూడా మరి విస్తరణ చేయాలని ITI అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురించి వారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దానికి సమాధానం చెప్పారు. ఈ నైపుణ్య కేంద్రాలతో పాటు BFSI సెక్టర్కు సంబంధించి రీటైల్ రంగానికి సంబంధించి 360 డిగ్రీ ఆలోచన చేయమని చెప్పారు. అదే మా ఆలోచన, మా దృక్పథం. మేము ఇంకోటి ఒక కార్యాచరణ కూడా ఆల్రెడీ తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారి మరి ప్రత్యేకమైన ఆలోచనతో BFSI బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించి ఇప్పటికే
అనేక కళాశాల సంబంధించిన విద్యార్థులతో సంప్రదించి ఆ యూనివర్సిటీ యాజమాన్యాలతో సంప్రదించి ప్రధానంగా ప్రభుత్వ కళాశాలలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సంబంధించిన కామర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి BFSI కన్సార్షియం ద్వారా ఈరోజు కోర్సులను పెడతా ఉన్నాం. ఈరోజే ఉండే సార్ దానికి కూడా ప్రారంభోత్సవం, కానీ సమయం వల్ల రేపో లేకుంటే 17-18వ తారీఖు నాడు BFSI కన్సార్షియంకి సంబంధించిన ఈ నైపుణ్యం విద్యా కోర్సుని ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఇది మొట్టమొదటి రాష్ట్రం దేశంలోనే బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించి దాదాపు ప్రతి సంవత్సరం 20,000 మందికి ఈరోజు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తూ ఉన్న మన చదువుతూ ఉన్న విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా మరి ఫీజు ఏ విధంగా కట్టబోతా ఉన్నామంటే ఈరోజు సోషల్ గ్రూప్స్ను వారి ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ఈ కోర్సును ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వారికి కూడా ఫీజు కట్టించే కార్యక్రమం ఒక థర్డ్ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసి ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మా సోదరులు గౌరవ శాసనసభ్యులు హరీష్ బాబు గారు మాట్లాడారు. గవర్నర్ లేదా ఛాన్సలర్ అమెండ్మెంట్కు సంబంధించి మేము ఎమినెంట్ పర్సనాలిటీకి సంబంధించి మీరు చెప్పినట్టు తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన అదే, ఒక చైర్పర్సన్ని ఎమినెంట్ ఇండస్ట్రియల్ లీడర్ని పెడితే దానికి ప్రాధాన్యత ఉంటుందని వారు చెప్పే ఆలోచన మేరకే మేము కూడా ముందుకు మరి మేము బిల్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. హబ్ అండ్ స్పోక్స్ మోడల్ ఈజ్ అవర్ మోడల్. ప్రైవేట్ అండ్ స్టేట్ ఫండింగ్ విషయంలో మీరు చెప్పారు, అది కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రధానంగా ప్రైవేటు రంగానికి సంబంధించి వారు కోరుతా ఉన్న స్కిల్ సెట్కు సంబంధించి నైపుణ్యానికి సంబంధించే ఈ స్కిల్ యూనివర్సిటీ ఉపయోగపడాలి అనే విషయంలో పారిశ్రామికవేత్తలను అదేవిధంగా ప్రైవేట్ ఇండస్ట్రీ ఇతర పార్ట్నర్స్ను కూడా సంప్రదించి వారికి కావాల్సిన నైపుణ్యం ఏదైతుందో ఆ నైపుణ్యం వారి ద్వారానే టీచింగ్ ఫ్యాకల్టీ దే విల్ బి ఇన్వాల్వింగ్ దెమ్సెల్ఫ్ వాలంటరీలీ, ఆల్ ద ఇండస్ట్రీ లీడర్స్ and their team will be involving themselves in teaching and also making curriculum for this university. Government paranga we only be a regulating body. It's only a regulating body, enabling body for the private partners to get more involved in this university. Adhyaksha తప్పకుండా చెప్పారు. మా ఆలోచన, మా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కూడా టైర్ 2, టైర్ 3 సిటీస్లో విస్తరణ చేయాలి. ఆ కార్యాచరణ భాగంలోనే అనేక ఆలోచనలు చేస్తూ ఉన్నాం. మీ ఆలోచనలు కూడా తీసుకుంటాం. మేము MSME పాలసీ విధానం 10 సంవత్సరాల కాలంలో MSME పాలసీ విధానం లేదు. మధ్యతర చిన్న సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి పాలసీ విధానం లేదు 10 సంవత్సరాల నుంచి. మేము కొత్తగా మరి ఈ MSME పాలసీ తీసుకురాబోతా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా ఉపయోగపడేది జిల్లా కేంద్రాలు, అదేవిధంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు. చెప్తా ఉంటారు అధ్యక్ష మా సీతక్క గారు, మా దగ్గర మా ములుగులో ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలి, ఇదే మా ముఖ్య ఉద్దేశం, మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయాలని అంటారు. ఇలాంటివి కూడా చాలామంది మా సురకమ్మ అడుగుతుంది, ఇండస్ట్రీస్ ఉంటాయి కానీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు. చిన్న స్థర, స్మాల్ స్కేల్, మీడియం అండ్ మైక్రో ఆంటర్ప్రెనర్స్ నువ్వు డెవలప్ చేసే ప్రక్రియ భాగంలో ఈ స్కిల్ యూనివర్సిటీ ఉపయోగపడుతుంది. తప్పకుండా మేము అనుకునే విధంగా మీ అందరూ కూడా సహకరించండి. తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈరోజు తప్పకుండా చెప్తా ఉన్నాం, హరీష్ బాబు గారు చెప్పారు 90% ఆర్ నాట్ జాబ్ రెడీ. దట్ ఈజ్ ద ఇష్యూ, దట్ ఈజ్ ద ప్రాబ్లం. ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ టు మేక్ దెమ్ జాబ్ రెడీ. డెఫినెట్లీ దిస్ ఈజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ అవర్ పుట్టింగ్ ద స్కిల్ యూనివర్సిటీ ఆల్సో. ఫ్యాకల్టీ కూడా అధ్యక్ష, ఫ్యాకల్టీ కేవలం అకాడమిక్ రంగానికే కాకుండా ఈ ఫ్యాకల్టీ కూడా ఆ ఇండస్ట్రీస్ లీడర్సే వారి పరిశ్రమలకు సంబంధించిన మరి స్పెషలైజ్డ్గా పనిచేస్తూ ఉన్న ఆ రంగాలకు సంబంధించి వారే వచ్చి ట్రైనింగ్ చేసి టీచింగ్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్ని స్కిల్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ విల్ బీ ద ఇండస్ట్రీ పార్ట్నర్స్. ఈరోజు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సంబంధించి ముందు కూడా
ఆలోచన చేయమన్నారు. తప్పకుండా వీఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్ విత్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. దట్ డెఫినెట్లీ అవర్ యూఎస్పీ, మేము చెప్తా ఉన్నాం, అవర్ యూఎస్పీ విల్ బి కమిట్మెంట్. అవర్ యూఎస్ విల్ బి విత్ డెడికేషన్ టు సీ దట్ ద స్కిల్ యూనివర్సిటీ విల్ బి సక్సెస్ఫుల్. సర్వీస్ సెక్టర్కి సంబంధించి, ఐటీఐ ప్లంబర్స్ సంబంధించి, మరి ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా కాగజ్ నగర్ ఇంతకుముందు పారిశ్రామిక ప్రాంతం, ఆ పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించి స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో అక్కడ ఒక సెటిలైట్ సెంటర్ పెట్టాలని చెప్పారు. మా అధికారులను పరిశీలన చేయమంటాం. తప్పకుండా ఇది సక్సెస్ఫుల్గా చేసి, ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ దిస్ సెంటర్, దిస్ యూనివర్సిటీ సక్సెస్ఫుల్, దెన్ విల్ స్ప్రెడ్ అక్రాస్ స్టేట్. IIIT JKCకి సంబంధించిన అంశం కూడా ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనేక విషయాలు వారికి ఉన్న అనుభవం, విత్ ద ఇన్సైట్ అండ్ విత్ ద ఎక్స్పీరియన్స్ దట్ హీ హ్యాస్ ఇన్ దిస్ స్కిల్, ఐ ట్రూలీ అప్రిషియేట్. బేసికలీ దే running of institutions and teaching and tutoring about 25,000 is not a big small, is a big job, and giving them the free education. We appreciate all the measures and all the wishful thoughts for the beautiful children of this state. Where you have already said, sir, vocational courses are taught. We will take your fine examples and good examples. We will instruct our officials to have a visit to your institute too. And we will also have to see that how 2.5 lakh women who have been trained, are they getting any revenue, or they been employed? If not employed, how the state can use that resource and put them for the job and employment. That also we will take into consideration. Yes, then we will try to incorporate that into this. Definitely, it's a good idea. And when you said about the skills, so this skill university not only caters to one level of training, sir. We will also include the high-end skills, which caters the artificial intelligence or machine learning or engineering or professional or core engineering subject, and also what you have been mentioned about the middle end and the low end. Definitely, this is highly appreciative. We are also tending to see, because the 7th class pass out or the 10th class dropout, if they don't want to pursue further education, we have to get them trained in some vocational course. And our ultimate aim is, this is a broad-based university, Adhyaksha, which will encompass not only high-end getting a degree, but also we'll see some sort of a valid certificate shall be given, and that in that valid certificate, what you have mentioned about having a UGC recognition, having a recognition from NCVTE, we are pursuing the same. We will try to put the same thing before the National Council. We would take the help of the national government also and see that they are recognized, so that the people who get trained in this university will also be embraced by the international agencies or international companies or international universities. This we will try to do that. Good suggestion what you have tended to, and we are also working for it. And we are also seeking lot of these courses to be recognized under National Skills Qualification Framework. Almost our officers have gone there a couple of times. They have been representing it in Delhi, and they sounded positive. Hopefully, if they come under this National Skills Qualification Framework, and also under UGC, and also under this vocational NICVT, definitely all these courses will be recognized. We will try, and we have a hope, because they have already done it, and we shall see that they go hand in hand, trying to recognize all our students at the international level and also at the national level in all the states. And our affiliation of courses, which are what we are trying to do under different departments, has been mentioned about college education, youth services, under our department of IT, where there is a task, which those people renamed as from JKC to TAS. All this skill training centers will be grouped under umbrella, as you been trying to put it across. We will be putting each and every skill initiation program of the government under this National Skill University, so that all these courses will be recognized. They have the uniformity. Please.
Sir, only one point I just want to intervene in this, sir. ये बिल में एक चीज अगर आप ऐड ऑन कर देते हैं, it will be very good. Is that also have a placement department? After completion of courses, various courses which will be offered in the university, you know, there should be one authority, one body who should also make sure that some percentage of students are being given a job also, placement के लिए. Sure. That's very important and we can come, you know, जितने भी IT के आपके companies हैं हाईटेक सिटी में, उसमें उनसे और दूसरे उनसे आकर, तो एक वो गवर्निंग काउंसिल बनाए आप, वो जो मॉनिटरिंग के बॉडीज डिफरेंट बनाए हैं, तो उसमें एक प्लेसमेंट का भी एक बॉडी विद ऑल वॉक्स ऑफ लाइफ एंड ऑल एक्सपर्ट्स लाए, तो उनको आप प्लेसमेंट भी कर सकते हैं साहब. एंड ऑल्सो इफ द गवर्नमेंट कैन कंसिडर ऑफ प्रोवाइडिंग वन मील, दिस विल ऑल्सो बी वेरी गुड सर. क्योंकि एक अगर हम स्कूल्स में दे रहे हैं, इसमें भी अगर एक मील एंड प्लेसमेंट, दिस इज वेरी इंपॉर्टेंट सर. థ్యాంక్ యూ సార్. సార్, గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పారు. డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు అది ఏఐసిటి రికగ్నైజేషన్ లేకుంటే ఆ రికగ్నైజేషన్ లేకపోతే మరి అది కన్సిడర్ చేయరు. ఆ రికగ్నైజేషన్ ఇష్యూస్లో కానీ అది ఒకటి కన్సిడర్ చేయాలి. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యం సార్, జిల్లాలో మీరు పెడతామని చెప్పి అన్నారు. సో జిల్లాలో ప్రతి యూనివర్సిటీ పెడతారా, లేకపోతే ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ పెడతారా? ఇన్స్టిట్యూషన్స్ పెడతారా, లేకుంటే అక్కడ ఈ మన యూనివర్సిటీస్ ఉన్నట్టుగా ఎక్కడిదక్కడ యూనివర్సిటీస్ పెడతారా? మరి అది ఏది పెట్టినా కూడా సార్ దానికోసము బడ్జెట్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? మళ్ళీ అది ఎప్పటి లోపల మీరు అంటే ఈ అకాడమిక్ ఇయర్లోనే మీరు ఏమన్నా ఇక్కడ దీంతో ప్యారలల్గా ఏమన్నా స్టార్ట్ చేస్తారా మరి, లేకుంటే దానికి ఏమైనా టైం తీసుకుంటారా? బికాజ్ ఎందుకంటే సార్ ఈ వొకేషనల్ కోర్సెస్ అనేటివి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి. అక్కడ ఉన్నటువంటి ఇల్లిటరేట్ ఎట్లయితే మనము 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకు ఎక్కువ ఉపయోగపడేటువంటి స్కిల్ లేబర్కి ఉపయోగపడేటువంటి కోర్సెస్ కాబట్టి ఆ ప్రాంతంలోనే ముఖ్యంగా, ఎందుకంటే గల్ఫ్ బాధితులు ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగపడేటువంటి, మీకు కూడా శ్రీధర్ బాబు గారికి కూడా తెలుసు గల్ఫ్ బాధితుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో, ఏ రకంగా మన నుంచి గల్ఫ్కి వెళ్తూ ఉంటారో, అలాంటి అందరికి ఉపయోగపడేటువంటి కోర్సెస్ కాబట్టి దయచేసి ఉత్తర తెలంగాణలో ఫస్ట్ ప్రియారిటీ కింద ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏమంటారు మీరు టేకప్ చేసి ఆ ప్రాంతంలో కూడా మీరు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అధ్యక్ష, ఇంతకుముందు నేను మాట్లాడాలనుకున్నప్పుడు ఇక హాల్లో మొత్తం డిన్ జరిగింది, గందరగోళం, మాట్లాడలేకపోయాను. సరే, ఇప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ అంతా వెళ్ళను, కానీ 1-2 సూచనలు మీ ద్వారా మినిస్టర్ గారికి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పైన పెడుతున్నారు, క్రింది స్థాయిలో ఇంతకుముందు అక్బర్ గారు కూడా చెప్పారు, 7th డిస్కంటిన్యూడ్, 10th డిస్కంటిన్యూడ్, వాళ్ళని ఎలా అకామిడేట్ చేస్తారు, వాళ్ళని ఈ యూనివర్సిటీకి ఎలా లింకప్ చేస్తారో ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది. రెండోది, దీని మీద మీరు ఫోకస్ పెడుతున్నారు. ఆల్రెడీ రాష్ట్రంలో చాలా ఐటీఐలు ఉన్నాయి, పాలిటెక్నిక్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం మీరు ఒకసారి వెళితే దానిలోకి 40%, 30% కూడా ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి రావట్లేదు. పేరుకి ఇంజనీర్లు, కమ్యూనికేషన్ ఉండదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, డిగ్రీలు పట్టుకుంటున్నారు. ఎట్లా? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అన్నీ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంజనీర్స్, బట్ దే డోంట్ నో ఎనీ ఇంజనీరింగ్, దే డోంట్ గెట్ ఎనీ జాబ్స్. దిస్ ఈజ్ ద ప్లైట్ ఆఫ్ ద పర్సన్స్ హూ కంప్లీటెడ్ ఇంజనీరింగ్. మీరు ఫోకస్ ఇంత డబ్బు దీని మీద పెడుతున్నారు. ఆల్రెడీ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్, దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఐటీఐస్, ఎస్టాబ్లిష్డ్ పాలిటెక్నిక్స్. వాటిని మీరు how to strengthen that one, you please, if you have any clarity, please clarify that. Minister garu chalu Dr. Saab Palwa Harris sir, in the recent union budget also the finance minister has proposed that there is an internship apprenticeship program which will be a win-win situation for industry and academy. Problem ఏమైతుందంటే సార్,
వీళ్ళు ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కానీ 6 months to 1 year పడుతుంది వాళ్ళకు జాబ్ రెడీ చేయడానికి. ఈ టైంని మనం కట్ షార్ట్ చేయడానికి ఈ స్కిల్ యూనివర్సిటీని మనం ఉపయోగించుకోవచ్చు. అట్లనే పిఎంఈజీపీ, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, చాలామందికి మా దగ్గర వాటర్ ప్లాంట్స్, తర్వాత డైరీస్, తర్వాత బ్రిక్ ప్లాంట్స్ ఇవన్నీ వచ్చినాయి. ఐ థింక్ దిస్ ఇస్ అ ప్రూడెంట్ ఐడియా టు ఇన్కార్పొరేట్ ఆల్ దీస్ ఐడియాస్. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కూడా దీనికి అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది సార్. అట్లనే ఈ మా దగ్గర బెంగాలీ సోదరులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఆల్మోస్ట్ 20,000 పాపులేషన్ ఉంటుంది. వాళ్ళు ఎంత స్కిల్డ్ అంటే వీళ్ళంతా బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయ్యి మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు కన్స్ట్రక్షన్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్. సెంటరింగ్ బిజినెస్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఇక్కడ కాదు, మా దగ్గర కాదు, దే గో అవుట్ ఆఫ్ ద స్టేట్ టు డూ ఆల్ సెంటరింగ్ జాబ్స్. దే డూ ఎక్సలెంట్ మేసనరీ, దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మా రీసెంట్గా కాగజ్నగర్లో నేను ఇల్లు కడితే వాళ్ళు ఎంత ప్రాపర్ జాబ్ చేసిందంటే వీ కాంట్ ఈవెన్ థింక్ దట్ లోకల్ టాలెంట్. అయితే వీళ్ళందరూ ఎంత అంటే మేము అక్కడ వీళ్ళు తర్వాత 1970s 80sలో ఇక్కడ వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయ్యారు వీళ్ళు. ఐ థింక్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎంత వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తుంది, సమాజంలో వాళ్ళ స్థాయిని ఎట్లా పెంచుతుంది అనేది వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఐ థింక్ దీస్ ఆల్ ఐడియాస్ నీడ్ టు బి ఇన్కార్పొరేటెడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ సార్. వెళ్ళే మినిస్టర్ గారు. సార్ ఇప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ టెలింగ్ సార్, బిఫోర్ ఐ గో ఫర్దర్ ఆన్ దేర్ క్లారిఫికేషన్స్, అక్బర్ ఓవైసీ గారు చెప్పిన ఈ అఫిలియేషన్ ఆఫ్ కోర్సెస్ సెట్విన్ సంబంధించి కూడా మీరు ఇచ్చిన మంచి ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకొని we will try to bring everything on one umbrella, sir. We will try to, because we are just starting this university, we have defined broader aspects of the university, and whatever we have to incorporate, we will be incorporating in while we are making rules. So definitely we will try to bring this SETWIN, how to really leverage the present SETWIN institution, how we can literally put few more courses and try to bring using the same infrastructure of SETWIN and all. And whatever you earlier said about college education, youth services, IT department, definitely we will make all departments come under one umbrella and try to see everything which is connected with the skill will come under one umbrella, sir. And he spoke about minorities. Yeah, I am just telling a few clarifications. You know, the rights of minorities and institutions, definitely, it will be protected. It will be protected. We will incorporate in the rules. And for post students, as said by our Deputy CM too, about SC, ST, BC minorities, departmental funds can be used for to bring in collaboration with a different department. That's a good idea and good suggestion. We'll try to bring into one this thing. And other thing also, we have also spoken to NIFT Director, National Institute of Fashion Technology, and we are trying to put them on board also, so that whatever the skills are required in terms of fashion technology, they will be guiding this university, they will be in the governing body, so that, you know, whatever the course curriculum will be there, what need to be done to enhance the skills required for the fashion industry, it will be incorporated. We will try to see that the NIFT goes in tandem with the institute like you or somebody. They will try to educate them, empower them, and see that these courses will be empowered through the NIFT professional technical expertise. And when you spoke about the soft skills, మీరు కూడా చెప్పారు సాంబశివరావు గారు, ఇంగ్లీష్ రావాలి, ప్రధానమైన అంశం ఇది. ఇంగ్లీష్ ఇస్ గ్లోబల్ లాంగ్వేజ్ నౌ. వారికి రావాలి. చాలామంది ఇంజనీరింగ్ చదువుకుంటుంటారు, గోల్డ్ మెడల్ వస్తుంది, కానీ వివిధ మీడియంస్ ద్వారా చదువుకుంటున్న సందర్భంలో వారికి ప్రస్తావన చేయాలి, ఆర్టికులేట్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అవుతున్న తరుణంలో సాఫ్ట్ స్కిల్స్ తప్పకుండా ఇంగ్లీష్ విల్ బికమ్ ఏ ప్రయారిటీ. అండ్ ద సేమ్ టైమ్ ద సజెషన్ గివెన్ బై మై డియర్ ఫ్రెండ్ అక్బరుద్దీన్ జీ to incorporate 1 or 2 international languages like German or French or some other language. We'll also get it examined and see that their consulates or
their embassies gets involved in this process of our skill university. And you spoke about, sir, coming to clarifications. Sir. Yeah. షూర్ సార్ షూర్ నేను అది మీకు క్లారిఫికేషన్ ఇచ్చడం చెప్తాను. సో ఇప్పుడు ప్లేస్మెంట్ ఏజెన్సీ గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు. వీఆర్ ఆల్రెడీ కమింగ్ అప్ విత్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ టెక్నో వేర్ సంబడి హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ద జాబ్ ఇమీడియట్లీ, they can open this platform, they can put their resume. That is one option given. And Digital Employment Exchange of Telangana will provide and try to see all the people who gets trained in this university will be provided employment. Basically, we have confidence. Why we have confidence is all the industry leaders are the part and parcel of this university. They will be putting their industrial expertise, and the industrial expertise, their team will come and act as the trainers and the coaches of this university. So the skill imparted in that university will be useful for those industry directly. That's a win-win situation for the industry as well as for the unemployed graduates or unemployed, untrained young students who may be 7th class passed or 10th dropouts, or who may be +2 graduates or dropouts, or who may be a graduate, who may be a PG graduate. And this, through Digital Employment Exchange of Telangana, we will try to place almost, we have a plan, we have a vision. So we are putting our plan into action before all the industry leaders. Hopefully, most of the people who get trained in this university, we will try and strive to see that the employment is created for these people. And whoever comes under this umbrella will also be in this DEET program, and see that everything in one meal program. What you have been suggesting is, as the corpus fund for this university increases, my view was the corpus fund, many industry partners are coming. We are trying to bring in many crores of rupees as a corpus fund. So when the corpus fund increases, as you rightly suggested, we will try to incorporate whatever we are trying to do is to try to impart skill, one. And second thing is, we will try to incorporate in future at least one meal for the student. And secondly, when Maheshwar Reddy garu మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. యూజీసీ సంబంధించి కానీ, స్కిల్కు సంబంధించిన వొకేషనల్ ట్రైనింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తప్పకుండా రికగ్నైజ్ చేస్తున్నాము. That's give lots of recognition for the skill university. We will go by it. And మరి పెద్దలు సాంబశివరావు గారు చెప్పినట్టు we will try to, sir. మేమేం చేస్తూ ఉన్నామంటే, ఈరోజు నేను ప్రధానంగా ముందు పెట్టినప్పుడు అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తీసుకురాబోతున్నాను. ఈ అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ భాగంలోనే వేల మంది, లక్షల మంది పిల్లలు ఉన్నారు. మనకున్న పరిశ్రమలు వివిధ రంగాల్లో, సర్వీస్ రంగంలో కానీ, ఉత్పత్తి రంగంలో కానీ, ఈ ఇండస్ట్రీ రంగానికి ఎంతమందికి వీరు ఇంటర్న్షిప్ కలిగించే శక్తి ఉంది? ఇన్ని పరిశ్రమలు సరిపోతాయా ఇన్ని లక్షల మందికి? ఏ విధంగా పైలట్ బేసిస్ మీద వచ్చే సంవత్సరం నుంచి ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్ ఏదైతే మరి యూనియన్ గవర్నమెంట్ ఆలోచన చేస్తుందో దానికంటే ఇంకా ముందు స్థాయిలో పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని క్రమంలో ఏం చేస్తాము, మేము అనుసంధానం అవుతాం ఇంజనీరింగ్ కాలేజ్ వస్తాను. ఈరోజు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం గారు బీయింగ్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ హిమ్సెల్ఫ్. సో మేమేం చేస్తూ ఉన్నాము, దీనికి కూడా మీరు రాబోయే కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడానికి, అక్కడ ఉన్న కోర్సెస్ సంబంధించి దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి, స్కిల్స్తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ భాగంలో ఎవరికైనా పోవాలంటే కూడా ఇప్పుడున్న కరికులం ఈజ్ నాట్ ఇన్ టాండమ్ విత్ ద మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ విజన్, ఫ్యూచర్ విజన్తోని టాండమ్ కొన్ని సందర్భాల్లో చూస్తున్న సందర్భంలో వీటన్నిటిని కూడా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కానీ దానికరంగా కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మా సోదరులు హరీష్ గారు
హరీష్ బాబు గారు చెప్పినట్టు బెంగాలీ వారి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఓవైసీ గారు చెప్పారు, మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, మా సభ్యులు చెప్పారు. ఈ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించి స్పెసిఫిక్గా స్కిల్ ఉన్నప్పటికీ ఆ స్కిల్ని ఫైన్ ట్యూన్ చేసేది. ఈదర్ వీ సే ఇన్ ఇంగ్లీష్ సార్, ఇట్ ఈస్ రీస్కిల్లింగ్ ఆర్ అప్స్కిల్లింగ్ దేర్ నౌ. వీ విల్ ట్రై టు డూ దట్. అండ్ నాక్ యాజ్ యూ రైట్లీ సెడ్, ఇప్పటి వరకు వీ డెంట్ గో ఇట్ ఇన్ ఎ రైట్ వే సార్. నాక్కు సంబంధించి కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్న ట్రైనింగ్ స్కిల్స్ ఇంకా ఫైన్ ట్యూన్ చేసి ఇట్ విల్ కమ్ అండర్ అంబ్రెలా ఆఫ్ దిస్ స్కిల్ యూనివర్సిటీ. సో నాక్ విల్ యాక్ట్ యాజ్ ఏ సెటిలైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ దిస్. మళ్ళా గౌరవ సభ్యులు అడిగారు ఇప్పుడే జిల్లాలో మొదలు పెడతారని. సార్, వీఆర్ జస్ట్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యాక్షన్ ఇన్ హైదరాబాద్. వీ డోంట్ వాంట్ టు ఎక్స్పాండ్ రైట్ నౌ ఇన్ డిస్ట్రిక్ట్స్ ప్రజెంట్లీ. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది సక్సెస్ఫుల్ మోడ్గా తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలకు సంబంధించి కూడా వారికి కూడా మేము విశ్వాసం కలిగియాలి, విద్యార్థులకు విశ్వాసం కలిగియాలి, ఇటు అనుబంధ రంగాలకు సంబంధించి అనేక మందికి విశ్వాసం కలిగించే ప్రయత్నంలో మా కమిట్మెంట్ అండ్ డెడికేషన్ విచ్ ఈజ్ ఏ యూఎస్పీ ఆఫ్ ఆస్ వాళ్ళు చేసిన తర్వాత హబ్ అండ్ స్పోక్స్ మాల్ ఇక్కడ ప్రధానమైన కేంద్రం ఉంటుంది. సెటిలైట్ సెంటర్స్గా వివిధ జిల్లాలలో ఎక్కడైతే ప్రతిభకు సంబంధించి నైపుణ్యానికి సంబంధించిన అంశంలో మా అధికారులు కూడా పూర్తి స్థాయిలో సర్వే చేసి ఎవరికి చాలామంది విద్యార్థులు ఉన్నారు మేము అక్కడే కూర్చొని అదే జిల్లా కేంద్రానికి వచ్చే అవకాశం ఉంటే ఈ హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో అక్కడ ఏర్పాటు చేయడానికి ఆలోచన చేయటం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు ఐ బిలీవ్ అండ్ ఐ హోప్ I answered everybody's question, and and once again I request everybody's cooperation. So, sir, I would like to, sir, మీ ద్వారా కొన్ని అమెండ్మెంట్స్కు కొద్దిగా మీరు సమయం ఇవ్వాలని కోరుతా ఉన్నాను.